అందరికీ ప్రైజ్లా. ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దైవ సేవకులకు కూడా కృతజ్ఞతలు. అయితే సిలువలో పలికిన 7 మాటల్లో మనం మొదటి మాటని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా యేసయ్య, మరి ఇంతవరకు ఈరోజు మరి వీరు చనిపోయిన రోజు మంచి శుక్రవారం, మరి సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటని ధ్యానించడానికి మీరు అవకాశం ఇచ్చారు. అలాగే ధ్యానిస్తున్నప్పుడు కూడా మరి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. ఈ విధంగా ధ్యానించాలో దాని నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు మాకు నేర్పమని వేడుకుంటూ ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మొదటి మాట మనం చూసుకుందాం, ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టుగా చీట్లు వేసింది. మరి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దేవుడు మరి శిలువ మీద యేసయ్య ఉన్నప్పుడు మొట్టమొదటిగా మాట్లాడిన మాట, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. మనకి ముఖ్యంగా ఇక్కడ ఈ మాటలో మనకి హైలైట్ అయ్యే పదం ఏంటిదంటే క్షమించడం. అయితే దేవుడు పలికిన పలికిన 7 మాటల్లో మొదటి మాటగా ఇదే ఎందుకు మాట్లాడుంటారు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు కనుక వీరిని క్షమించము అనే మాట ఎందుకు, మొదటిగా క్షమించుము అనే మాట ఎందుకు మాట్లాడుంటారు అని మనం ఆలోచిస్తే, దేవుడు వచ్చిందే క్షమించడానికి. ఈ భూమి మీదకి వచ్చిందే మనిషి యొక్క తప్పుల్ని పాపాలని క్షమించడానికి కనుక మరి మొదటి మాటగా క్షమించడం గురించి దేవుడు మాట్లాడినట్టు మనం చూస్తాము. అయితే మనందరికీ తెలుసు, యేసయ్యని అధికారులు ప్రధాన యాజకులు మరి యేసయ్య మీద నేరం మోపారు, యేసయ్య మీద అన్యాయమైన నేరాన్ని మోపారు. ప్రజలందరూ యేసయ్యని దూషించారు. సైనికులు కొరడాలతో కొట్టారు, సైనికులు యేసయ్య మీద ఉమ్ము వేశారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. అలాగే సిల్వ పట్టుకొని గొల్గొతా కొండదాకా నడిపించారు. ఇంత హింసించినప్పటికీ యేసయ్య సిల్వలో పలికిన మొదటి మాట ఏంటిదంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరుగా నేను క్షమించమని. ప్రజలందరూ యేసయ్యని సిల్వ వేయాలని కేకలు వేశారు. యేసయ్యకు బదులు బందిపోటు దొంగ అయిన బరబ్బాన్ని విడుదల చేయడానికి ఇష్టపడ్డారు. అంటే ప్రజలు వాళ్ళ యొక్క పాపంలో ఎంత దిగజారిపోయారనేది మనకు అర్థమవుతుంది. ఒక నీతిమంతుడిని విడిపించడానికి బదులు ఒక నరహంతకుడైన బరబ్బాన్ని విడిపించారు. అంటే ప్రజల్లో ఎంత దిగజారిపోయిందో మనకు అర్థమవుతుంది. అంటే దీంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఇంత దిగజారిపోయిన ప్రజలు ఉన్నప్పటికీ యేసయ్యనేమో తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని మాట్లాడారు. అయితే యేసయ్య భూమి మీద ఉన్నంతకాలం శిష్యులకు ప్రజలకు బోధించినంతకాలం క్షమాపణ నుంచి కూడా చాలా బోధించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం మనం చూసుకున్నట్టయితే యేసయ్య ఏమంటారంటే, మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటే దానివల్ల కలిగే ఫలం ఏంటిది? మిమ్మల్ని దూషించే వారిని కూడా ప్రేమించండి, మీ శత్రువులను కూడా ప్రేమించండి, వారి గురించి ప్రార్థన చేయాలన్నారు. యేసయ్య ఏ మాటనైతే చెప్పిండో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ అలాంటి మాటని చూపించాడు, అంటే అలాంటి క్రియల్ని చూపించాడు, చెప్పింది చేశాడు. కాబట్టి మనం కూడా ఎలా ఉన్నాం, మనల్ని చాలా మంది అంటే మనకు కూడా చాలా మంది నచ్చని వారు ఉంటారు కావచ్చు, మన జీవితంలో మన విసుగు కలిగించే వ్యక్తులు కూడా ఉంటారు కావచ్చు. మరి వాళ్ళ ఎదుట మనం ఎలా ఉన్నాం, దేవుని ప్రేమను చూపే విధంగా ఉన్నామా? అంటే యేసయ్య ఏమంటున్నాడు అంటే, వాళ్ళు నన్ను చంపడానికి వచ్చిందో ఇంత జరిగినా కానీ యేసయ్య వాళ్ళని క్షమిస్తున్నాడంటే, ప్రజలమైన మనకి ఇబ్బంది పెట్టే వాళ్ళని, కేవలం మనకి ఎంతో కొంత ఇబ్బంది పెట్టే వాళ్ళని క్షమించకపోతే మనం వారి ఎదుట మనం క్రీస్తుని చూపెడుతున్నామా లేదా? ఎందుకంటే ఈ లోకం ఏమంటుందంటే పగ తీర్చుకుంటుంది. క్షమించడం అంటే ఈ లోకానికి నచ్చదు. ఎప్పుడు ఈ లోకం అనేది ద్వేషాన్ని, కోపాన్ని, పగని కోరుకుంటుంది. పగ తీర్చుకోవడం వల్ల మనిషికి వచ్చేది ఏం లేదు. మన హృదయంలో కూడా చెడు లక్షణాలతో నిండిపోతుంది, కోపం, ద్వేషం. కానీ
మన శత్రువులను కూడా మనం ప్రేమించడం ద్వారా, మన శత్రువులను కూడా మనం క్షమించడం ద్వారా ఏమవుతుందంటే, మన యొక్క శత్రువుల్ని క్షమించడం ద్వారా ఆ శత్రువుల్ని మనం ఆలోచింపజేయగలుగుతాం. ఇంత చేసినప్పటికీ అతను నన్ను క్షమిస్తున్నాడంటే అతని ఆలోచన దేవుని దగ్గరికి నడిపించగలుగుతుంది. కాబట్టి మనం దేవుని ప్రేమ ఆ విధంగా చూపించగలుగుతాం మన ప్రవర్తన ద్వారా. కాబట్టి మనం దేవుని ప్రేమ కలిగి ఉన్నామా లేమా అనే అర్థమవుతుంది. కాబట్టి క్షమించడం అనేది మొట్టమొదటిగా మనం ఈ మొదటి మాట నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. అలాగే యేసయ్య సిలువలో పలికిన మాట నుంచి వెళ్ళి ఇంకా ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇవన్నీ ఒక గుడ్డిగా జరగలేదు. అకస్మాత్తుగా యేసయ్య సిలువ వేయబడము, లేకపోతే ప్రధాన యాజకులు యేసయ్యని చంపేయమని అనడము, లేకపోతే ప్రజలందరూ యేసయ్యని చంపేయమని కేకలు వేయడము, ఇదంతా ఒక హఠాత్తుగా జరగలేదు. ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది. అంటే ఏమిటంటే, ముందే యేసయ్య పుట్టక ముందే చాలా మంది ప్రవక్తలు బైబిల్లో ప్రవచించారు. యేసయ్య అనే ఒక వ్యక్తి ఒక ఫలానా సమయంలో పుడతారు, ఒక ఫలానా కాలం వరకు బ్రతుకుతారు, లేకపోతే ఒకనొక సమయంలో చంపివేయబడతాడు. అంటే ఏంటిదంటే, దేవుడు ముందే ప్రణాళిక కలిగిన వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. అంటే ఏంటిది, దేవుడు ముఖ్యంగా మంచి ప్రాపర్ ప్లానింగ్ కలిగిన వ్యక్తి. అంటే ఎప్పుడు రావాలి, ఎప్పుడు పుట్టాలి, నేను ఎప్పుడు చనిపోవాలి, ఎప్పుడు సిలువ వేయబడాలి అనేది ఒక ప్రాపర్ టైంకి అనేది కేటాయించడం జరిగింది. కనుక దేవుడు మంచి ప్రణాళిక కలిగిన వ్యక్తి అని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి మంచి ప్రణాళిక కలిగిన వ్యక్తి కాబట్టి మన జీవితాన్ని కూడా మన సొంత ప్రణాళికలో మనం ఎంచుకోవడం కాక మన సమయాన్ని, అంటే మన జీవితాన్ని దేవునికి అప్పగించాలి. దేవా, నీ ప్రణాళికని నా జీవితంలో నెరవేర్చండి. ఎందుకంటే దేవుడు ఏ తప్పు చేయడు. మన సొంత ఆలోచన వల్ల మనకి మిస్టేక్స్ మన జీవితంలో చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం. కానీ అదే, దేవా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నా, నీకు నచ్చినట్టు నువ్వు చేయాలంటే అప్పుడు దేవుడు తప్పు చేయడు. సహజంగా ఏంటంటే, మనుషులకి ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంటుంది, ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి అని అట్లా వెళ్తుంటారు. దేవుడికి ఒకనొక ప్లాన్ వేసినాడంటే అది ఖచ్చితంగా నెరవేరాల్సిందే. కాబట్టి మన సొంత ప్లానింగ్ కాకుండా మన ప్రణాళికని దేవునికి అప్పగించాలి. దేవా, వీరు చూసుకోండి అప్పగిస్తే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి తప్పు చేసేవాడు కాదు. అలాగే శిలువ మీద ఉన్నప్పుడు, తండ్రి వీరు ఏమి చేసి ఉన్నారో వీరు ఎదగరు కనుక అనే మాటలో మనకి ఏం కనబడుతుందంటే, యేసుక్రీస్తు దేవునికి మనిషికి మధ్యలో మధ్యవర్తిగా మనకి కనబడుతుంది. అంటే మధ్యవర్తిలాగా ప్రవర్తిస్తున్నాడు అనమాట. అంటే మనిషి తప్పు చేసినప్పుడు మనిషికి శిక్ష రావాలి. కానీ యేసు ఏమంటున్నాడు అంటే, దేవుణ్ణి విన్నపిస్తున్నాడు, దేవుని కోరుకుంటున్నాడు. దేవుడా, వీళ్ళని క్షమించు అని కోరుకుంటున్నాడు. అంటే దేవుడు నువ్వు చేసిన తప్పుకి నేను చేసిన తప్పులు కావచ్చు, ఈ లోకం చేసిన తప్పులకు కూడా దేవుడు మధ్యవర్తిగా ఉన్నాడు. అంటే మనం అనుకోవచ్చు, నేను పెద్ద తప్పు చేశాను, నన్ను ఎవరు క్షమించరు కావచ్చు అనే ఆలోచనలో చెడు ఆలోచన తలంపులు ఉంటాయి కావచ్చు. కానీ దేవుడు, నేను క్షమిస్తా, నేను దేవునికి మనిషికి మధ్యవర్తిగా యేసయ్య ఉన్నాడు. అలాగే యేసయ్య ఇతరుల గురించి ప్రార్థన అంటే ఏంటిదంటే, పాపాత్ములైన వీరి గురించి కూడా క్షమించు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏంటిదంటే, దేవుడు పుట్టినప్పటి నుంచి శిలువ మీద చనిపోయే వరకు ప్రార్థన చేయడం మాత్రం ఎన్నడూ ఆపలేదు. శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించాడు. ప్రతిరోజు ఉదయం పొద్దున్నే దేవునితో ఏకాంతంగా గడపడానికి ఇష్టపడ్డాడు. అలాగే శిలువలో చనిపోయేటప్పుడు కూడా అంత బాధలో, అంత నొప్పితో ఉన్నప్పుడు కూడా ప్రార్థన మాత్రం ఆపలేదు. అంటే ఏమిటంటే, దేవుడు మనకి ప్రార్థన చేయడం అనేది చాలా ముఖ్యమైన ఒక మూల అంశంగా మనకు నేర్పుతున్నాడు. కాబట్టి మనం అందరం కూడా కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషంలో ఉన్నప్పుడు ప్రార్థన, ఏదైనా కానీ ఎప్పటికీ ప్రార్థన మాత్రం ఆపదు. దేవుడు యేసయ్య భూమి మీద బ్రతికినంత కాలం తండ్రితో మాట్లాడడం మాత్రం ఎన్నడూ ఆపలేదు. అంతేందుకు పరలోక ప్రార్థన కూడా ఎలా చేయాలో అని అడిగినప్పుడు శిష్యులు ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. కాబట్టి క్షమాపణ గురించి మనం బైబిల్లో యేసయ్య చాలా బోధించినట్టు మనం చూస్తాము. ఏమిటంటే, పరలోక ప్రార్థనలో కూడా ఒక ముఖ్యమైన పాయింట్ ఉంటుంది క్షమాపణ నుంచి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను కూడా క్షమించుము. అంటే క్షమాపణ అనేది మన జీవితంలో ఎంత ముఖ్యమైనదో అర్థమవుతుంది. ఈ లోకం అనేది పగను కోరుకుంటుంది, కోపాన్ని, ద్వేషాన్ని కోరుకుంటుంది. కానీ దేవుడు అనేవాడు మాత్రం క్షమాపణనే కోరుకుంటాడు. మరి అంత పెద్ద దేవుడు అనేవాడే క్షమించినప్పుడు మనం కూడా మన ఎదుటి వారిని, మన శత్రువుల్ని కావచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని క్షమించకపోతే
దేవుని ప్రేమను మనం చూపిస్తున్నామా లేదా అనేది ఒకటి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. అయితే మానవులకు కావాల్సింది క్షమాపణ అనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మనిషికి కావాల్సింది క్షమాపణ. చాలా మంది క్షమించడం అని నచ్చదు. తప్పు చేస్తే ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి కదా అంటూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరికి తప్పు చేసినప్పుడు శిక్ష పడాలంటే ఈ లోకంలో ఎవరు బ్రతుకుండదు. ఎందుకంటే దేవుడు ఇట్లా ప్రతి మనిషికి న్యాయం చేయాలనుకుంటే ఈ భూమి మీద ఎవరు బ్రతుకుండరు. అందుకే మనిషికి కావాల్సింది దేవుని క్షమాపణ. దేవుని క్షమాపణ అనేది దేవుని కృప వల్లనే, దేవుని ప్రేమ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మనం ఈ యొక్క విషయాలు నేర్చుకోవచ్చు. ఏమిటంటే మనం కూడా క్షమాపణ కలిగి ఉండాలి. అలాగే దేవుడు మంచి ప్రణాళిక కలిగిన వ్యక్తి. అలాగే సిలువలో యేసయ్య మనిషికి దేవునికి మధ్యలో మధ్యవర్తి కలిగి ఉన్నాడు. మరి ప్రార్థన ఎలా చేయాలో ఈ యొక్క మనము ఇలాంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు అన్నట్టు. కనుక మనం అందరం కూడా ఎప్పుడూ ప్రార్థించే వారిగా, క్షమించే వారిగా, ప్రేమ చూపే వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క అలవాట్లు మనం మన ప్రవర్తనలో అలవర్చుకున్నప్పుడు ఈ యొక్క అలవాట్ల వల్ల ప్రజలు మన యొక్క గుణాన్ని చూసినప్పుడు వారందరూ దేవుని యొద్దకు నడిపించడానికి మన ప్రవర్తన అనేది చాలా ముఖ్యమైన ఒక అంశంగా మరి ఉంటుంది అన్నట్టు. కాబట్టి మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. కాబట్టి యేసయ్య భూమి మీద పుట్టినప్పటి నుంచి అది చనిపోయే వరకు ఏం శిష్యులకి, ప్రజలకి ఎలాంటి విషయాలు, ఎలాంటి ఉపదేశాన్ని అయితే బోధించారో ఆ చెప్పిన ఉపదేశాన్ని యేసయ్య కూడా పాటించాడు కూడా. కాబట్టి యేసయ్యనే పాటించినప్పుడు మనం కూడా చాలా ముఖ్యంగా పాటించాలంట. కనుక మనం నేర్చుకున్న 4 విషయాలు మరొకసారి నేను చెప్తాను. క్షమాపణ ఒకటి, దాని తర్వాత దేవుడు మంచి ప్రణాళిక కలిగిన వ్యక్తి, అలాగే యేసయ్య మనకి మధ్యవర్తి, అలాగే ప్రార్థన చేయడం. ఈ యొక్క 4 విషయాలు ఈ యొక్క శిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట నుంచే మనం నేర్చుకుంటున్నాం అన్నట్టు. తండ్రి, వీడు ఏం చేస్తున్నారో వీరు ఎదురు కనుక వీరిని క్షమించుము. ఇంతవరకు ఓపికతో విన్నందుకు వందనాలు. ఇంతటితో నేను ముగిస్తున్నాను.